అభితో రామలక్ష్మి గొడవైన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక తన మనసు ముక్కలైపోయి గుండె పగిలిపోయి ఒంటరిగా అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా తెలుసుకున్న సీత వెనక నుంచి తనని ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకనంటే తన మనసు ఇప్పుడు కాకవికలం అయిపోయింది. తనకి తోడుగా ఉండాలని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇక తన గుడిలోకి వెళ్తే తను కూడా కారు ఆపుకుని గుడి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుని ఏంటి రామలక్ష్మి మన ఇద్దరం ఇలాగా యాదృచ్ఛికంగా కలిసాము, అసలు ఏంటి అంటే ఈలోపు రామలక్ష్మి ఏడవడం మొదలెడితే, ఎందుకు రామలక్ష్మి అంతలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అంటే, నమ్మకం పోయింది సార్ నాకు మనుషుల మీద, పూర్తిగా చచ్చిపోయింది అంటూ అభి తనకి నువ్వు సెట్ కావన్నాడని, తను డబ్బున్న దాన్ని ఎత్తుకున్నావని, నేను డబ్బు లేని దాన్ని వదిలేశాడని మొత్తం సీతకాంతకి చెప్పేసింది. అప్పుడు సీత ఏమంటాడంటే, నువ్వు నీ గురించి మొత్తం నేను అభికి చెప్తాను, నీ విలువేంటో తెలియజేసేలాగా చేస్తాను, పద అభి దగ్గరికి వెళ్దామంటే, వద్దు సార్, ఇంకా అభి దగ్గరికి వద్దు, ఏమి వద్దు, నాకు అసలు తన వద్దు నా జీవితంలో, ఇక నేను గుడ్ బై చెప్పేస్తున్నాను అనగానే సీతాకాంత్ చాలా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే తన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది.